ఫ్రెండ్స్, ఈ వీడియోలో శ్రీకాంత్ ఓదెలా, చిరంజీవి, నాని గారి కాంబోస్తో చేస్తున్న మూవీస్ యూనివర్సా కాదా అండ్ నాని గారి ప్యారడైజ్ మూవీ పోస్ట్లో చిరంజీవి ఉన్నాడా లేదా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఇలాంటి ఫిలిం కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి కంటిన్యూ చేయండి ఫ్రెండ్స్. ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ది ప్యారడైజ్ మూవీ ఒక షూటింగ్ అనేటువంటిది దాదాపుగా 60% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ వెరీ సూన్ అని చెప్పుకోవచ్చు. ఇయర్ ఎండింగ్ కల్లా దీపావళి కానుకగా రిలీజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసిన. లైక్ మిస్ అయితే మటుకు నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి కానుకగా అయినా ఈ సినిమాకి సంబంధించిన టీజర్ అయితే రివీల్ చేస్తారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మన చిరంజీవి గారితో ఆల్రెడీ శ్రీకాంత్ ఓదెలా మూవీ చేస్తున్నారు. అండ్ ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా 8 to 10% కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అయితే మన చిరంజీవి బర్త్డే స్పెషల్గా అయితే August 22 అయితే రాబోతుంది. ఇంకా ఇదంతా ఒక ఎత్తు అయితే శ్రీకాంత్ ఓదెలా మటుకు నెక్స్ట్ లెవెల్లో ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. చిరంజీవితో చేస్తున్న మూవీ ఇంకా నాని గారితో చేస్తున్న ప్యారడైజ్ మూవీ ఈ 2 సినిమాలని కలపబోతున్నారు. ఎగ్జాక్ట్లీ చెప్పలేను, బట్ ఒక చిన్న హింట్ అయితే దొరికిందనమాట. నిన్న నాని గారితో చేస్తున్న ప్యారడైజ్ మూవీ నుంచి ఒక 2 పోస్టర్ రిలీజ్ చేశారు. అండ్ ఒక పోస్టర్లో ఏమీ పెద్దగా హింట్స్ అయితే ఏమీ లేదు. అండ్ సెకండ్ పోస్టర్లో మటుకు నెక్స్ట్ లెవెల్ హింట్స్ అయితే ఇచ్చారు. అండ్ ఈ సినిమాలో మన నాని అన్న గారి పేరు అయితే జడల్ అనేది పెట్టారు. అండ్ ఆ మూవీ పోస్టర్లో క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే 2 కాకులు అయితే ఉంటవి. అండ్ ఆ కాకుల మధ్యలో కింద ఉన్న కాకి పక్కన అయితే ఒక ఇమేజ్ అయితే ఉంటుంది ఆ ఇమేజ్ చూసుకుంటే ఖచ్చితంగా చిరంజీవి గారి లాగే అయితే ఉంది. అండ్ కొంతమంది మోహన్ బాబు ఆల్సో అయితే అంటున్నారు. బట్ నాకు మటుకు చూసుకుంటే చిరంజీవి గారి లాగే అనిపిస్తుంది. ఫేస్ కట్ ఆల్సో ఆల్మోస్ట్ చిరంజీవి గారి లాగా అయితే ఉంది. బట్ 100% చెప్పలేమన్నమాట. మీరు కూడా ఒకసారి విజిట్ చేసి మీకు ఆ పిక్లో ఉన్న ఇమేజ్ ఎవరిలాగా అనిపించింది కింద కామెంట్ చేయండి. శ్రీకాంత్ ఓదెలా మటుకు గట్టిగానే ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ 2 మూవీస్తో యూనివర్స్గా క్రియేట్ చేస్తే మటుకు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపిస్తుంది. అండ్ వీడియోకి అయితే ఇంతే వీడియోకి ఖచ్చితంగా లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.